మడతెట్టి మడతెట్టి తల్లి బట్టల అవి ఎవరే తమ్ముడు చిన్న మడతెట్టరా చేపలు దూరేవరా సన్యాసి మడతెట్టు చేపలు ఎందుకు దూరారా చేపలు ఎందుకు దూరావు బట్టలు మడత పెట్టు ఆద్యాన్ని తమ్ముడి మడత పెట్టుకో ఆడే మడత పెట్టుకుంటాడా మడత పెట్టు నీ బట్టలు మడత పెట్టుకో మడత పెడితే కానీ పాలు లేవు నీకు ఆద్య నొక్కు పెట్టు ఎందుకు పడిపోతున్నాయి ఉట్టిగడ్డల మీద ఎడుతున్నావు నీట్గా మడత పెట్టాలి ఓయ్ బూ బో బూ మళ్ళీ బూ 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 పిల్లలకు పాలు లేకుండా టీలు బోయిలు పెడుతున్నామేంటి షుగర్ తక్కువ ఇక్కడ ఉందిగా టీ ఈ టీ ఆడదే ఆ టీ ఆడదు మళ్ళీ ఇంకో టీ ఆడతామేంటి షుగర్ తక్కువగా అయ్యి అసలు టీలు తగ్గించేయాలి. హాయ్ ఫ్రెండ్స్, గ్యాస్ మొన్న వచ్చింది నాళ్ళకి. గ్యాస్ వచ్చాక మళ్ళీ ప్రయాణశాల లెగ్స్ వచ్చినట్టు అనిపించిందంట సునీతకి. మళ్ళీ మాకు మే 2వ తారీఖున బండి వస్తుందంట. నాకైతే మళ్ళీ 6 నెలలు జూన్ నెలలో వస్తుందంట నా పేరు బండ. ఇదిగో ఫ్రెండ్స్ మా కిచెన్ ఇదే. చాలా చిరాకు ఉంటుంది, జడుచుకోవద్దు ఎవరన్నా. పాలి పిల్లలకి చెప్పు నాకు ఎలగమాడ పెట్టాలి. అలాగా ఇక వీడియో అంతా బట్టలు మాట్లాడతామేనా? పూలు కోయచ్చుగా. చాలే బట్టలు మాట్లాడేది. పూలు కోయించి పిల్లలతోటి అదే మడతెట్టు నీట్గా. పిల్లడు బాగా మాట్లాడుతున్నాడు. అమ్మ అది ఎవరిదే? ఇది ఎవరిదమ్మా? కుందేలా ఉన్నారా? కుందేలా క్యూట్ కొన్నావా? ఎవరిదే షార్ట్? ఎవరిదే షార్ట్? ఎవరిదే షార్ట్? ఎవరిదే అది? ఎవరిదే టీ షర్టు? టీ షర్ట్ ఎవరిదే? పూలు కోదారండి. ఎలా కోతారా? మంచం మీద అమ్మయ్యా సరే నువ్వు నీ తీత వీడియో నిన్న. సున్నత వాకలు చూడు, చాలా చిరాగ్గా ఉంది.
పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. వద్దా సరిపోతుంది. చాపేసుకున్నా సరిపోతుంది. ఏం చేస్తున్నా? తాళం చేయి తీసి తాళం చెట్టు బండి తాళం చెప్పి పోద్ది. బండి తాళం చెట్టు కంపడం మళ్ళీ మరి మనం కనపడుతుంది. మా వీడియోలో ఎలా కనపడతారు? అనేది తీస్తున్నాం అంటావేంటి? నీట్గా మడతట్టు అలాగ కాదు, సాప మడతట్టేది. అలాగ కాదు, దగ్గర మడతట్టాలి. కోతి కోతి పడిపోతాడా? కోతి 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 ఉన్నాడు. పిల్లలకు పాలి పాలా? పిల్లలకు పాలంటే ఇవే. పాలు తెచ్చి పెట్టవా? పాలు కావాలమ్మా. పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత మన టీ తాగాలి. టీ షర్ట్ ఎవరి తల్లి బాగుంది? ఎవరిది ఇది? అమ్మ ఎందుకు వెళ్తే? ఎవరిచ్చారా? నిన్న మనం పనికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల వేస్తున్నట్టుంది బట్టలు. అమ్మ వేస్తుందా? ఆ నిజమే చెప్పాడు. అమ్మ ఇస్తే అమ్మోలేంటి కూర్చున్నాం కదా. ఎవరి బట్టలు? తాత కుర్చీ వెళ్ళి ఏంటమ్మా? నువ్వు అని కుర్చీ తెమ్మన్నావు. నువ్వు కూర్చున్నది కుర్చీ అని గుర్తు చేశాడు ఆడు. లేకమంటున్నాడు. ఆడుకున్న జ్ఞానం లేదు నీ దగ్గర. కూర్చుంది ఎడకన్నా ఆ కుర్చీ ఎవరి పంట? బుజ్జిబాగడదా? ఏంటి 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 ఇమ్మనేది? కొంచెం అంటే కొంచెం అంటే పోయి తమ్ముడికి గ్లాసులు పోసుకుని క్యాన్లు పోసుకున్నావు ఏంటి? క్యాన్ ఎందుకు ఇచ్చావా? అదేం అలవాట్లు అయ్యేం అలవాట్లు చేస్తున్నా? కుదిగంట పోయి నా అలవాటు ఏంటి? తమ్ముడు కంటే కుదుకుపోయి సరే బాచిపెట్టి వేసుకో. తాగు కుదుగు పాలు పోతాయి. కుదుగంటే తమ్ముడికి పోయి పోతాయి. కుదుగుపోయి పొయ్యి కొంచెం
వాళ్ళు వచ్చి గోడకు పోసే గోడకు పోసేస్తారు వాళ్ళ గోడకు పిండికి అమ్మ గమ్మున మడత పెట్టిన నమ్మిల్లి నది మట్టి పెత్తన అయిపోయింది. ఎవరు మడత పెట్టుకోండి వెళ్ళండి మడత పెట్టుకోండి వెళ్ళి పాలు తిరిగి ఇలా వెళ్ళండి నది మడత పెట్టి లాక్తల్లి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వేసవకాలం చాలా జాగ్రత్తగా ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు మరి కోనవరం అయితే ఫంక్షన్ ఒకటి చెప్పారు నాకు జ్ఞాపకం లేదు సునీత నాకు జ్ఞాపకం చేయలేదు సునీత ఎందుకు జ్ఞాపకం చేయలేదంటే నువ్వు వెళ్ళిపోతావని నేను జ్ఞాపకం చేయలేదు అంటుంది చూడండి ఎంత స్వార్థం అదే వాళ్ళ ఇంటి ఫంక్షన్ అయితే ముందు 2 రోజుల కన్నా ముందే జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కోనవరం అన్నయ్య వచ్చి మొన్న చెప్పాడు మిషూరి ఫంక్షన్ తమ్ముడు రండి అని కాకపోతే నిజంగా నాకు ప్రేమిస్తూ జ్ఞాపకం లేదు జ్ఞాపకం ఉంటే నేను ఎలాగా తెల్లవారుజామున వెళ్తున్నాం కాబట్టి 9 గంటలకి పని అయిపోయింది 9 గంటల కాడ నుంచి అన్న వెళ్దాము రాజమండ్రి రాతల కోనవరం నాకు జ్ఞాపకం లేక నేను వెళ్ళైపోయాను ఇప్పుడు అంటే నువ్వు ఫంక్షన్కి అన్నయ్య చెప్పాడు కదా నువ్వు వెళ్ళలేదంటే నాకు ఇప్పుడే గుర్తు వచ్చింది నువ్వు చెప్పాక నేను అన్నాను ఫ్రెండ్స్ వాళ్ళని ఫోన్ చేసి కొన్ని డబ్బులు అన్న పెట్టమంటే మా రమేష్ ఫోన్ ఎత్తట్లేదు చూడాలి పోనీ అలానే జ్ఞాపకం చేయలేదు వెళ్ళేది ఎప్పుడన్నా వస్తున్నారా అన్నయ్య ఏంటని కూడా అనలేదు